హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్ క్లాసెస్ని ప్రతిరోజు కూడా మీకు మోడల్ పేపర్స్ రూపంలో అందజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలండి. అంతేకాకుండా మన యాప్లో ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు ప్రత్యేకంగా చాలా మంచి నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ చేత కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. ముందుగా మీరు చేయాల్సింది డెమో క్లాసెస్ విని కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా, ఫుల్ ఫ్లెడ్జ్ కోర్స్ అండి. క్లాసెస్ ఉంటాయి, ఓకేనా, కంప్లీట్ క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాము. అంతేకాకుండా గ్రాండ్ టెస్ట్ మోడల్ పేపర్స్ కూడా అందజేయడము జరుగుతుంది. అన్నీ కూడా ఒకే ప్యాక్లో, అన్నీ సపరేట్ కాదు, ఇవన్నీ కూడా ఒకే ప్యాక్లో మీకు అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజిన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజిన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి, దాదాపు 10,000 వరకు. రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా, మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు విత్ ఇన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, క్లాస్ మొత్తం విన్న తర్వాత పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, పని హక్కు సూత్రాన్ని ప్రచారం చేసిన వారు ఎవరు? ఆన్సర్ లూయి బ్లాంక్. నెక్స్ట్ వన్, మొఘల్ సామ్రాజ్య స్థాపకునిగా ఎవరిని పేర్కొంటామంటే బాబర్. మొదటి పానిపట్టు యుద్ధంలో గెలిచి మరి తన యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ వన్, ఎర్రకోటను జామా మసీదును నిర్మించిన వారు ఎవరు? షాజహాన్. ఇంపార్టెంట్. కాళిదాసు, ఆర్యభట్ట, వరాహమీరులు ఎవరి సామ్రాజ్య కాలంలో జీవించి ఉన్నారు? గుప్తుల కాలంలో. నెక్స్ట్ వన్, అరబ్బు యాత్రికుడు ఆల్ మసూది ఏ రాష్ట్రకృత రాజస్థానాన్ని సందర్శించారు? మూడవేంద్రుడు. విశాఖదత్తుడు రాసిన ముద్ర రాక్షసం నాటకంలో ప్రధాన కథ వ్రతమేమిటి? రామగుప్తుని, రెండో చంద్రగుప్తుని అధికార ఉదంతము. కాశ్మీర్ చుట్టూ అలరించి ఉన్న నది పేరేంటి? జీలం. 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రధాన లక్ష్యము ద్వంద్వ ప్రభుత్వము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, పూణే ఒప్పందము ఎప్పుడు జరిగింది? 1932లో పూణే ఉడంబడిక జరగడాన్ని చూడవచ్చు. భారత్కు స్వయం ప్రతిపత్తి కల్పించడమే బ్రిటిష్ వారి ప్రధాన లక్ష్యమని ఎప్పుడు ప్రకటించారు? 1929. భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభించిన మొదటి వారపత్రిక ఏంటి అంటే ఇండియా. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రైల్వే స్టాఫ్ కాలేజ్ ఎక్కడ ఉంది అంటే వడోదర, గుజరాత్లో ఉంది. వేదాలలో భాగాలను ఏమంటారంటే సంహితాలు అంటారు. ఓకే, సంహితాలు అనేటువంటి పేరుతో పిలవడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, అద్వైత సిద్ధాంతకర్త ఎవరు? శంకరాచార్యులు. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1351లో మరణించిన ప్రాంతము తట్టు అనేటువంటి ప్లేస్ అండి. నెక్స్ట్ వన్, శివాజీ అష్టప్రధానులలోని ఏ పదవి తదనంతరము వంశపారంపర్యం అయ్యిందంటే పీష్వా. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1885 మహారాష్ట్రలో జరిగింది. భారతీయ జాతీయ సైన్యాన్ని ఎప్పుడు ఏర్పరిచారంటే 1942లో. క్యాబినెట్ కమిషన్ అధ్యక్షుడు ఎవరు అంటే సర్ ఫ్రెడరిక్ లారెన్స్. నెక్స్ట్,
1857 తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది అంటే 1857 తిరుగుబాటు ఎక్కడండి? మీరట్లో అండి, ఉత్తరప్రదేశ్లో కావడాన్ని మనమైతే చూడవచ్చు. అతి ప్రాచీనమైన చేతి పని పరిశ్రమ వెండి నగీషి పరిశ్రమగా మనము చెప్పుకోవచ్చు. అతి ప్రాచీనమైనటువంటి పరిశ్రమ అండి ఇది. నెక్స్ట్ వన్, దక్కన్ను పాలించిన బహుమని సుల్తాన్ల కాలంలో ప్రసిద్ధి చెందిన హస్తకళ ఏది అంటే బింద్రి అనేటువంటి పరిశ్రమ. వికలాంగుల జనాభా ఏ సంవత్సరంలో జనాభా లెక్కల నుంచి పరిగణలోనికి తీసుకుంటున్నారంటే 1981. అంతకుముందు వికలాంగులు అసలు జనాభా లెక్కల్లోనే తీసుకోలేదండి వీరిని. ఇంత దారుణం కదా అసలు. నెక్స్ట్ వన్, జాతీయ సామాజిక సహాయ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1995 ఆగస్టు 15. కాశ్మీర్ను పరిపాలించిన గొప్ప రాజు కాశ్మీర్ అక్బర్గా ప్రసిద్ధి చెందిన వారెవరంటే జైనుల్ ఉద్దేన్. నెక్స్ట్ వన్, విజయనగర సామ్రాజ్యం ఏ క్రమంలో విభజించబడిందంటే 3 నాడు స్థల గ్రామము. ఓకే, మండల, నాడు, స్థల, గ్రామం. అంటే ముందు గ్రామాలు ఉంటాయి, గ్రామాలు కొన్ని కలిపి స్థలాలుగా, స్థలాలు కొన్ని కలిపి నాడులుగా, నాడులు కొన్ని కలిపి మండలాలుగా అయితే విభజించడం జరిగింది. నెక్స్ట్ వన్, పల్లవులలో మొట్టమొదటి స్వతంత్ర రాజు పరమేశ్వర శర్మ. గీతా గోవిందంను ఎవరు రచించారంటే జయదేవుడు. ఇంపార్టెంట్ క్వశ్చన్. బిల్వనుడు రచించిన విక్రమాంక దేవ చరిత్ర ఏ రాజుల చరిత్రకు సాహిత్యాధారము? బాదామి చాళుక్యులు. గుప్తుల యొక్క రాజచిహ్నం ఏది అంటే గరుడ. విచిత్ర చిత్త అనే బిరుదు ఎవరికి కలదు అంటే మహేంద్రవర్మ 1. నెక్స్ట్ వన్, మగధ రాజధానిని రాజగృహ నుండి పాటలీపుత్రానికి మార్చిన వారు ఉదయన్. అక్బర్ జిజియా పన్నును ఏ సంవత్సరంలో రద్దు చేశారు? 1564లో. ఢిల్లీ అలై దర్వాజా అండి, ఢిల్లీలో అలై దర్వాజాను నిర్మించిన వారు ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. గురునానక్ ఎక్కడ జన్మించారు? తల్వండి అనేటువంటి ప్రాంతంలో. నెక్స్ట్ వన్, అక్షర్ ఇన్ ఈ ఇలాహి ఎప్పుడు స్థాపించారు? 1853. అక్బర్ ఈ ఇలాహి అండి, అక్బర్ అండి స్థాపించింది, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్. ఓకే, అక్బర్ ఇన్ ఈ ఇలాహి అనేటువంటి మతము అండి ఇది. ఓకే, ఇండియాలో పోలీస్ వ్యవస్థ ఏర్పరిచినటువంటి వారెవరంటే కారన్ వాలిస్. 1857 తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైందని మీరట్. ఆది బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వారు దేవేంద్రనాథ్ ఠాగూర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పంచతంత్రము ఎవరి కాలంలో వ్రాయబడింది? ఎవరి కాలంలో? గుప్తుల కాలంలో. మరి పంచతంత్రాన్ని ఎవరు రచించారంటే విష్ణు శర్మ. ఓకే, నెక్స్ట్ వన్, నందవంశపు చివరి రాజు ఎవరు? ధననందుడు. భారతదేశంలో ఆర్యులు తొలుత స్థిరపడిన ప్రాంతం ఏది? ఆన్సర్ సప్త సింధు ప్రాంతం లేదా పంజాబ్. చరిత్రలో తొలిసారిగా జరిగినదిగా చెప్పబడుతున్న యుద్ధం ఏది? దశరాజ గణ యుద్ధము. నెక్స్ట్ వన్, చంద్రగుప్త మౌర్యుని వద్దకు మెగస్తనీస్ పంపిన గ్రీకు చక్రవర్తి ఎవరు? సెల్యూకస్ నికేటా. బుద్ధునికి సమకాలీన మగధ రాజు ఎవరంటే బింబిసారుడు. నెక్స్ట్ వన్, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభించిన ఉద్యమం క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942. తత్వబోధిని సభ వ్యవస్థాపకులు ఎవరంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. భారత జాతీయోద్యమంలో అతివాదుల ప్రాముఖ్యం ఏ సంవత్సరంలో పెరిగిందంటే 1906. ఎందుకు? 1906లోనే భారత జాతీయ కాంగ్రెస్ అతివాదులుగా, మితవాదులుగా వేర్పాటు రావడంతో 1907లో విడిపోవడము జరిగింది. భారతదేశంలో ఆంగ్ల భాషను మాధ్యమంగా ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1835. భారతీయులకు మొదటిసారిగా ఏ చట్టం ద్వారా శాసనసభలో ప్రాతినిధ్యం కల్పించారు? 1935 భారత ప్రభుత్వ చట్టము. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి శాశ్వతంగా తిరిగి వచ్చిన సంవత్సరము 1915గా చెప్పుకోవచ్చు. మహాత్మా గాంధీ మొదటిసారిగా సత్యాగ్రహాన్ని ఎక్కడ నిర్వహించారంటే చంపారన్ 1917. ఇంపార్టెంట్. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షులు ఎవరంటే రహీముల్లా. భారత జాతీయ కాంగ్రెస్ ప్రప్రథమ మొదటి అధ్యక్షులు ఎవరండి? సో రహీముల్లా అని షార్ట్కట్లో ఇచ్చారు. రహీముల్లా బబ్రుద్దీన్ తబ్జీ. ఓకే, నెక్స్ట్ వన్, మహాత్మా గాంధీ మీరాబెన్గా పిలిచిన వ్యక్తి మెడ్లెన్ స్లెడ్. మీరాబా హెన్. సో మెడ్లెన్ స్లెడ్.
1836 1854లో చెలరేగిన మోప్లా తిరుగుబాటుకి వ్యతిరేకంగా జరిగినది అంటే దీనికి జరిగింది ఏంటంటే భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిందండి. మోప్లా తిరుగుబాటు కేరళలో ఉన్నటువంటి ముస్లింలకి, భూస్వాములకి. నెక్స్ట్ వన్, బృహద్గద మంజరి గ్రంథ రచయిత క్షామేంద్రుడు. ఏ రాజవంశంపై బక్తియార్ ఖిల్జీ దాడి చేశారు? సేన వంశము. అక్బర్ అనుసరించిన హిందూ మతంపై ఎవరి ప్రభావం ఉంది అంటే విఠల్ దాస్ అనేటువంటి వారి యొక్క ప్రభావం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన హైకోర్టు కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. అంతేకాకుండా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ మోడల్ పేపర్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఈ మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు బెస్ట్ ప్రాక్టీస్గా ఉంటాయి, అందరూ కూడా గమనించాలి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.